Hi friends, today we are going to learn about chapter 9 perimeter and area exercise 9.3 question number 7. Find the area of the perimeter of the adjoining figure. What about the adjacent figure? This is adjacent figure is there. Adjacent figure is in the shape of a semicircle, which is a semicircle including its diameter. అంటే ఈ సెమీసర్కిల్ ఇంక్లూడింగ్ ఏముంది డయామీటర్. సో మనం ఏం కనుక్కోవాలి ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ ది అడ్జసెంట్ ఫిగర్ అడ్జసెంట్ ఫిగర్ ఏముంది అడ్జసెంట్ ఫిగర్ సెమీసర్కిల్ ప్లస్ ఇంక్లూడింగ్ ఇట్స్ డయామీటర్ నాడు ప్లస్ డయామీటర్. ఓకే, నౌ స్టార్ట్. ద ఫిగర్ అనేది మనకు ఏముంది సెమీసర్కిల్ అంటే దేని ఏమంటాం మనము సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్లో ఏదైతే సెంటర్ నుంచి ఒక లైన్ పోతుంది, ద లైన్ విచ్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ కాల్డ్ ఎ డయామీటర్ అండ్ ద డయామీటర్ కెన్ డివైడ్ ద సర్కిల్ ఇంటూ టూ పార్ట్స్. ద వన్ పార్ట్ ఈజ్ సెమీసర్కిల్. సో ఈ సెమీసర్కిల్ది ఏమంటున్నాడు అతను పెరిమీటర్ కనుక్కోమన్నాడు. సో పెరిమీటర్ అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సెమీసర్కిల్, బట్ వీ నో ద ఫార్ములా ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా ఏమి 2πr, కానీ మనకు ఇచ్చింది ఏమి సెమీసర్కిల్. సో దీన్నే మనము సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీసర్కిల్గా రాయడం అని అంటే ఈ సర్కిల్లో ఉన్నది హాఫ్ సర్కిల్, హాఫ్ ఇంటూ 2πr, హాఫ్ 2 క్యాన్సల్, సో πr. సో ఫార్ములా ఫర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు πr. ఇప్పుడు ఈ πr ఉంది, ఆర్ మనము ఇవ్వలేదు. ఏమి ఇచ్చినాడు? డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఇచ్చినాడు. డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్. ఇప్పుడు రేడియస్ అంటే ఏమి? ఈ డయామీటర్లోని హాఫ్, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద డయామీటర్. సో రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద డయామీటర్, 10 సెంటీమీటర్ బై 2, దట్ ఈస్ 5 సెంటీమీటర్. నౌ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీసర్కిల్ ఈజ్ ఈక్వల్ టు πr. పై వాల్యూ వచ్చేసి మనకు 22/7 ఇంటూ ఆర్ అనేది మనకు 5 సెంటీమీటర్. 5 2 జా 10, 5 2 జా 10, 11, 110 సెంటీమీటర్ బై 7. ఇట్ మీన్స్ 110/7 సెంటీమీటర్. వాట్ ఈస్ దట్? సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సెమీసర్కిల్. ఇప్పుడు మనకేం కనుక్కోవాలి మనము? పెరిమీటర్ ఆఫ్ ద అడ్జసెంట్ ఫిగర్. Perimeter of the adjacent figure is equal to perimeter of the adjacent figure is equal to including semicircle plus including its diameter. Circumference of a semicircle plus diameter. సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీసర్కిల్ ఎంత వచ్చింది మనకు? 110/7 సెంటీమీటర్ ప్లస్ డయామీటర్ ఎంత ఇచ్చినాడు? 10 సెంటీమీటర్. సో ఇప్పుడు మనము ఇక్కడ 110/7 అయినా చేసుకోవచ్చు డివిజన్ చేసి, లేదా మనము ఇక్కడ బటర్ఫ్లై సిస్టమ్ బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లయింగ్, ఇట్లా బటర్ఫ్లై సిస్టమ్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ ఏముంది? 110 సెంటీమీటర్ ఇంటూ 1 ప్లస్ 10 సెంటీమీటర్ ఇంటూ 7 బై 7 ఇంటూ 1. అంటే ఇక్కడ చూడండి బటర్ఫ్లై సిస్టమ్ అంటారు దీన్ని మనం. సో 110 1 జా 110 సెంటీమీటర్ ప్లస్ 7 10 జా ఆర్ 10 7 జా 70 సెంటీమీటర్ బై 7 1s 7. 110 ప్లస్ 70 ఇట్ బికమ్స్ 180 సెంటీమీటర్ బై 7. సో మనము 180/7ని మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి. సో 7తో డివిజన్, 7 1 7, 7 2 14, 7 3 21. సో 21 more, 2 digit number we can take. 7 2 ja 14. So 18 minus 14 is equal to 4. Again 0. So 40. 7 6 ja 42. Not possible. 7 5 ja 35.
So again we got 5 remainder. So we can take this is 5 is smaller than the divisor. So always it should be dividend should be greater than the divisor. So we can take as point and keep here 0. Now 7 7 ja 49, again 1, again point 0, 7 1 7. So remainder is 3. So we need 2 decimal point is enough, 25.71 centimeter. So what is the adjacent figure perimeter? The adjacent perimeter is 25.71 centimeter. Thank you.